మేము ఈరోజు పుష్పగిరిలో గిరి ప్రదక్షిణ చేశాక కడపకొచ్చాము. ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది తిరుమలకి తొలి గడప. తిరుమలకి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ తొలి గడపను దర్శించుకొని వెళ్ళాలి. గడప అంటే వాకిలి, ద్వారం. ఈ ద్వారం నుంచినే వెంకటేశ్వర స్వామి తిరుమలకి చేరుకున్నారు కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరూ తిరుమలకి వెళ్ళే ముందు ఇక్కడ దర్శించుకొని వెళ్ళాలి. విజయనగర రాజులు, మట్లి రాజులు, నంద్యాల రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. తాళ్లపాక అన్నమాచార్యులు ఈ స్వామి గురించి 12 కీర్తనలు చెప్పారు. ఇక్కడ స్వామివారి యొక్క పాదాలు ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామికి ప్రతిబింబంలా ఉండే ఈ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఎదురుగా ఉన్న గుడిలో వెంకటేశ్వర స్వామి, ఎడమవైపున మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ధ్వజస్తంభం ఇది. దర్భలతో చుట్టి ఉన్నారు. ఇక్కడ తిరుమలలో లాగే మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమల వరాహ క్షేత్రం అయితే ఇది హనుమ క్షేత్రం. ఈ గర్భగుడిలో స్వామివారికి వెనుక వైపు ఆంజనేయ స్వామి ఉంటారు. పక్కన ఇది మహాలక్ష్మి అమ్మవారు గుడి. ఈ గుడి మండపం పైభాగాన కంచిలో ఉన్నట్లే రాతి బల్లులు ఉన్నాయి, బంగారం బల్లులు. ఇక్కడ ఇవే చూడండి, పాప నివారణ కోసం వీటిని తాకుతారు. మేము కూడా ఈ బంగారం బల్లుల్ని తాకాము. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ ఆలయంలో 50 మంది నుంచి 200 మందికి అన్నప్రసాద వితరణ చేయదలుచుకుంటే మొక్కుబడి కానీ, పుట్టినరోజు కానీ, వివాహ వార్షికోత్సవం కానీ, షష్ఠిపూర్తి సందర్భంగా కానీ చేయదలుచుకున్న వారు ఆలయ అధికారిని సంప్రదించాలి. ఇంకా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైనా అన్నదానం చేయదలుచుకుంటే దానికి కూడా ఆలయ అధికారిని సంప్రదించవచ్చు. ఇక్కడ విఘ్నేశ్వరుడు నృత్య రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడున్న విఘ్నేశ్వరుడికి అడ్డనామాలకి బదులుగా నిలువు నామాలు ఉంటాయి. ఇక్కడ ఆండాల్ అమ్మవారు. ఇక్కడ విశ్వక్షేణ మహర్షి ఉన్నారు. ఇంకా ఈ ఆలయం లోపల శమీ వృక్షం, కోనేరు ఉన్నాయి. ఇక్కడ భక్తులు తలనీలాలు సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. ఈ ఆలయంలో మరొక విశిష్టత కూడా ఉంది. ఉగాది పండుగ రోజున ముస్లింలు వచ్చి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. బీబీ నాంచారమ్మను తమ సోదరిగా భావిస్తారు, తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు. రథసప్తమి రోజు రథాన్ని లాగే కార్యక్రమంలో హిందువులు, ముస్లింలు అందరూ పాల్గొంటారు. వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రతి ఒక్కరూ వచ్చి సందర్శించుకోవాల్సిన గుడి ఇది. మేము ఇక్కడి నుంచి కడపలోనే చిన్మయ మిషన్ ద్వారా నడపబడుతున్నటువంటి లలితా పంచాయతన దేవాలయం చూడడానికి వెళ్తున్నాము. ఇంతవరకు చూడలేదు, ఇదే మొదటిసారి వెళ్ళబోతున్నాము. చాలా అధునాతనమైన దేవాలయం అది. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి.